తెలుగువారు గర్వంగా తలెత్తుకోవాల్సిన సందర్భం ఇది. మన దేశం ఇప్పటిదాకా రూపొందించిన యుద్ధ నౌకల్లో అత్యంత శక్తివంతమైనదిగా చెబుతున్న ఐఎన్ఎస్ తమాల్కి తొలి కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నారు. శ్రీకాకుళానికి చెందిన శ్రీధర్ తాత రష్యాలో తయారైన ఆ యుద్ధ నౌకని అక్కడి కలివినిగ్రాండ్ రేవు నుంచి మన జిల్లాలోకి తీసుకొస్తున్నారాయన. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన ఓ సైనికాధికారికి దక్కిన అరుదైన గౌరవం ఇది. కానీ ఆ విజయం వెనుక కంట తడి పెట్టించే ఓ భావోద్వేగ స్పర్శ కూడా ఉంది. కెప్టెన్ శ్రీధర్ కథ వాళ్ళ అమ్మ పద్మావతి గారి నుంచే మొదలు పెట్టాలి. ఆమె సొంత ఊరు బరంపురం. చిన్నప్పటి నుంచే చాలా చురుకు, ధైర్యవంతురాలని పేరు. ఆటల్లోనూ మేటి. 70లోనే టీచర్ గా పనిచేస్తుండేది. పద్మావతికి శ్రీకాకుళం జిల్లా హిరమండలం దగ్గరలోని చొర్లంగి గ్రామానికి చెందిన తాత శివరామ భుక్తతో పెళ్లయింది. ఆయన వైమానిక దళంలో సార్జెంట్. చొర్లంగిలో కాపురానికి వచ్చిన కొద్ది రోజులకే ఆ ఊళ్ళో వారందరికీ తలలో నాలుకయ్యిందామె. 1982లో వరద బీభత్సానికి చొర్లంగి గ్రామం మునిగిపోతే అక్కడికొచ్చిన సీఎం వద్దకి తనొక్కతే వెళ్లి తమ పల్లె దైన్యాన్ని ధైర్యంగా వివరించి నష్టపరిహారం అందేలా చూసిందట. శివరామ భక్త పద్మావతి దంపతుల మూడో సంతానం శ్రీధర్. వాళ్ళ కుటుంబం విశాఖపట్నంలో కాపురం ఉన్నప్పుడే పెద్దబ్బాయి శ్రీనివాస్ కి కోరుకొండ సైనిక్ స్కూల్లో సీటు వచ్చింది. 2 ఏళ్ల తర్వాత చిన్నబ్బాయి శ్రీధర్ కూడా సైనిక్ స్కూల్ కి వెళతానని పట్టుబట్టాడు. పెద్దవాణ్ణి సైనిక్ స్కూల్లో చదివించడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వచ్చిన ఆ తండ్రి అందుకు ఒప్పుకోలేదు. కానీ పద్మావతికేమో శ్రీధర్ ఉత్సాహం పైన నీళ్లు చల్లడం ఇష్టం లేదు. పైగా శ్రీధర్ ఎలాంటి కోచింగ్ లేకుండానే సైనిక్ స్కూల్లో సీటు తెచ్చుకున్నాడు. ఓవైపు మెట్టినింటి ఉమ్మడి కుటుంబం బాధ్యతలు, మరోవైపు 2 పిల్లల సైనిక్ స్కూలు శిక్షణకయ్యే ఖర్చులు. వీటి మధ్య కత్తి మీద సాములా కుటుంబాన్ని నెట్టుకొచ్చిందామె. కోరుకొండ స్కూల్లో పర్వతారోహణ శిక్షణలో భాగంగా ఓసారి ఉత్తర కాశీకి తీసుకెళ్లారు శ్రీధర్ని. అక్కడో కొండ శిఖరం పైన ఉన్నప్పుడు మంచు తుఫాను ముంచెత్తింది. 3 రోజుల పాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. 4వ రోజు కిందకు దిగాక శ్రీధర్ కాలివేళ్లు స్పర్శ కోల్పోయాయి. పరీక్షిస్తే మంచి కాలివేళ్ల నరాలని ధ్వంసం చేసిందని, ఫ్రాస్ట్ బైట్ వెంటనే వాటిని తీసేయాలని చెప్పారట. అదే జరిగితే సైనికాధికారి కావాలన్న కల కళ్ళ కావడం తథ్యం. దాంతో చివరి ప్రయత్నంగా బెంగుళూరు వైమానిక దళం ఆసుపత్రికి తీసుకొచ్చి హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ HBOT ఇప్పించాలనుకున్నారు. ఓ ఛాంబర్ లో సముద్ర గర్భం లాంటి వాతావరణాన్ని సృష్టించి 100% ఆక్సిజన్ ని అందించే వినూత్న చికిత్స అది. ఆ చికిత్సకి శ్రీధర్ పక్కనే ఉండి తల్లి పద్మావతి అందించిన మానసిక ధైర్యం కూడా తోడై అద్భుతమే జరిగింది. శ్రీధర్ సమస్య నుంచి బయటపడ్డాడు. తల్లి కోరిక తన లక్ష్యము అయిన NTA సీటు సాధించాడు. కానీ 1996లో తల్లికి ఉదర క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. వీలున్నన్ని రోజులు ఆమె దగ్గరే ఉండాలనుకున్నాడు శ్రీధర్. కానీ NTA నిబంధనలు అందుకు ఒప్పుకోలేదు. 2 సార్లే రావడానికి వీలైంది. రెండోసారి శ్రీధర్ వచ్చి వెళ్ళాక మృత్యువుడిలోకి జారిపోయిందామె. విషయం తెలిస్తే శిక్షణ నుంచి ఎక్కడ వచ్చేస్తాడేమోనని ఇంట్లో వాళ్ళు చెప్పలేదు. చివరికి ఉండబట్టలేక వాళ్ళ అన్నయ్య శ్రీనివాస్ ఆ విషాద వార్తని తమ్ముడికి చెరవేశాడు. NTA ఉన్నతాధికారులు వెళ్లడానికి అనుమతించారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. శ్రీధర్ కి చివరి చూపు కూడా దక్కకుండా పద్మావతి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆ విషాదాన్ని దిగమింగి NTA శిక్షణ ముగించారు శ్రీధర్. 1999లో సబ్ లెఫ్టినెంట్ గా నౌకాదళంలో చేరారు. చేరిన వెంటనే ఆపరేషన్ విజయ్ కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధ నౌకల్లో అత్యాధునిక ఆయుధాల వాడకంలో పట్టు సాధించారు. అరేబియా సముద్రంలో సోమాలియా సముద్రపు దొంగల ఆట కట్టించడంలో చురుకైన పాత్ర పోషించారు. అనేక నాయకత్వ స్థానాల్లో సామర్థ్యం చూపారు. 2022లో జాతీయ భద్రతా సలహా మండలి కింద ఏర్పాటైన మారిటైమ్ సెక్యూరిటీ వింగ్ కి తొలి వ్యవస్థాపక సభ్యుడు ఆయనే. నౌకాదళంలో 26 ఏళ్ల అనుభవం ఉన్న శ్రీధర్ 12 యుద్ధ నౌకల్లో సేవలందించిన 3కి కెప్టెన్ గా వ్యవహరించిన INL తమాల్ సంగతి పూర్తిగా వేరు. బ్రహ్మోస్ లాంటి సూపర్ సోనిక్ క్షిపణుల్ని ప్రయోగించే అరివీర భయంకర యుద్ధ నౌక అది. రష్యా, భారత్ సంయుక్తంగా 8,000 కోట్ల రూపాయలతో దీన్ని రూపొందించాయి.
అందుకే ఆ నౌక తొలి ప్రయాణాన్ని కమిషనింగ్ ప్రతిష్టాత్మకంగాను దానికి కమాండర్ గా వ్యవహరించడం అరుదైన గౌరవంగాను భావిస్తున్నారు. ఆ గౌరవాన్ని అందుకున్న తొలి తెలుగు సైనికాధికారి కెప్టెన్ శ్రీధరే. అంతేకాదు కోరుకొండ సైనిక్ స్కూల్ చరిత్రలోనూ ఈ స్థాయికి వెళ్లిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మా వీడియోకి ఒక్క లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.